సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనం అయితే తనపల్లి గుట్టకి వెళ్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చి తిరుపతిలో లొకేటెడ్. ఇక్కడ చూసినట్లయితే మనం వెళ్తున్నాము అంటే పోయి ఒక రౌండ్ వేసుకొని వస్తాం అన్నమాట బ్రిడ్జ్ పైకి వెళ్ళేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు యూటర్న్ చేసుకొని వెళ్తున్నాం పైకి. చూడండి ఫ్రెండ్స్, నా పై నుంచి వ్యూ చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే హోటల్స్ అయితే ఉన్నాయి, స్టే హోటల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది హైవే అన్నమాట. బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం చిన్నగా కనిపిస్తున్నాయి దూరం ఉన్నవి బ్రిడ్జ్ పై నుంచి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి అయితే ఇక్కడ స్ప్రింగ్ హోటల్ ఉంది. 5 అంతస్తులు, సారీ 3 అంతస్తులు, 3, 4 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకా వెళ్తున్నాం దారిలో. చూడండి, ఇవంతా హోటల్స్ అన్నమాట ఫ్రెండ్స్, పెద్ద పెద్ద హోటల్స్ ప్లస్ స్టే హోటల్స్. ఈరోజు క్లైమేట్ అయితే బాగుంది, పర్లేదు. మన ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొత్తగా కడుతున్నారు అన్నమాట, 6 floors. ఇంకా మనం కొంచెం ముందరికి వెళ్తే అక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటాము. మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పీడ్ మనం డ్రైవింగ్ చేసేప్పుడు కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. మనం సేఫ్టీగా ఉండాలి, సేఫ్టీ ముఖ్యం ఫస్ట్. ఇక్కడ చూసినట్లయితే వాన్ పడింది కాబట్టి ఇదంతా సైడ్లో ఎండిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్గా ఉంది. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటాం ఫ్రెండ్స్. యూటర్న్ చేసుకొని ఇంకా అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇదన్నమాట బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ వెళ్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ముందర బోర్డు కనిపిస్తుంది కదా, అది దీని ద్వారా మనం వెళ్ళొచ్చు వేరే చోటికి. బెంగళూరుకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 5-6 ప్లేసెస్ చాలా ఉన్నాయి. బెంగళూరుకి వెళ్ళాలన్నా ఈ రూట్ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం అయితే వెళ్తున్నాం దారిలో. ఇప్పుడు మళ్ళీ తిరుక్కొని వెళ్తాము. ఆవులంతా ఉన్నాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి ప్లేసెస్లో ఫ్రెండ్స్. హైవేలో ఉన్నప్పుడు అంతా అడ్డాలు ఉంటాయి, స్లోగా డ్రైవ్ చేయాలి, కేర్గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే మనం మళ్ళీ రిటర్న్ చేసుకుని వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, కొంచెం చూద్దాం. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna, de sol y fuego, pasión en la arena, tu movimiento es pura candela, fuego, fuego en el corazón, fuego, mueve sin condición, la noche llama, siente la explosión, fuego, nuestra canción, sun-kissed bodies, dancing in the glow, heat of the summer, letting it go, from the player to the disco lights, we keep it moving all through the night, fuego, en el corazón, fuego, mueve sin condición, la noche llama,
canción. Feel the ocean, waves in the sound. Palms are swaying, let's get down. Dame tu mano, don't let go. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది తాజ్ హోటలు, చాలా పెద్దది ఫ్రెండ్స్. పైన అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, నాకైతే అది తెలుసు. పైన అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుందని మాత్రమే తెలుసు నాకు. దీని లోపలికి వెళ్ళాలంటే మనం 5 నుంచి 10,000 ఉండాలి ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది. ఇక్కడ నుంచి మనం ప్రయాణం మొదలవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ దారిని ఫాలో అయిపోవాలి మనం. రూట్ని స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. మనం అయితే కొంచెం వేగంగా వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్షం పడిన వల్ల నీళ్ళు అయితే ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా స్ట్రైట్గా వస్తాను అనుకో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దారి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చి కొంచెం బ్రిడ్జ్ లాగా చిన్నది ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం చూడండి వెళ్తున్నాం, బండిలో ముగ్గురు వెళ్తున్నాము. గాలి అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంక ముందర చూసినట్లయితే ఈ లెఫ్ట్ సైడ్లో అంతా చెత్తగా ఉంది ఎక్కువ. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే డ్రైవర్ అయితే చేంజ్ అయ్యాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే వెళ్తున్నాం దారిలో. ఇక్కడ చూసినట్లయితే బాబా మొత్తం బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం దారిలోనే ఉన్నాం. కొంచెం దూరంలో వెళ్తే స్టార్ట్. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ అనేది కొట్టుకొని వెళ్ళిపోయింది నీళ్ళ వల్ల. ఎక్కువ వలలో నీళ్ళు వచ్చిన వల్ల వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మబ్బు అయితే ఎక్కువ పట్టుకుంది, వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్. అయినా మనం వెళ్దాం పర్లేదు. ఇక్కడ చూసినట్లయితే బండ్లు వెళ్తున్నాయి. ఇంకా ఇదే రూట్ అయితే ఫాలో అయిపోవాలి ఫ్రెండ్స్. ఒకే రూటు నేరుగా ఉంటుంది, దాన్ని నేరుగా వెళ్తూ ఉండాలి. కొంచెం టర్న్లు వస్తాయి, ఆ టర్న్ కనుక చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి చాలా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే ఇంకా వచ్చేసాము. ఇంకొంచెం దూరంలో ఉంది అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తోట కానీ పక్క ప్లేసెస్ చూడండి, ఓల్డ్ ప్లేసెస్ అన్నమాట. చెట్లు ఉన్నాయి, ఇంక మనుషులు వెళ్తున్నారు.
మనం మన పని చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అనమాట. మనం డైరెక్ట్ పైకి వెళ్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా వాన పడింది, ఇదంతా తడిచిపోయింది ఫ్రెండ్స్, తేమగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం కొంచెం దూరంలో ఉంది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, అంటే కొంచెం కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం పైకి వెళ్ళిన తర్వాత బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టర్న్ అయితే తీసుకున్నాం. టర్నింగ్ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇదండి, ఇదే అనమాట ఫ్రెండ్స్. కొంచెం ముందరికి వెళ్ళి ఇదండి ముందరికి వెళ్ళాలి. ముందరికి వెళ్ళి రైట్ తీసుకోవాలంట ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ముందర ఉంది. ఇక్కడైతే చాలా మందిలో అయితే వచ్చి ఉండరు కొంతమందిలో. ఇక్కడైతే ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం, ఇంకా కాసేపు ఉంటే ఓపెన్ చేస్తారనమాట ఫ్రెండ్స్. ఇదే అనమాట తిరుపతి గుట్ట. మనం పైకి వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఏదో రాసి ఉన్నాయి చూడండి. ఇక్కడ అయితే ఆంటీ టైం అడుగుతుంది. ఫ్రెండ్స్, మనం కాసేపట్లో తెరుస్తారనమాట ఫ్రెండ్స్. అంతలోపు మనం పోయి ఏమైనా తిందాము. ఇక్కడ ముందర ఒక షాప్ ఉందన్నమాట. మసాలా పూరి, పానీపూరి ఇవన్నీ అమ్ముతాడు అతను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనం అయితే కొంచెం ఇక్కడికి వచ్చిండాము పానీపూరి షాప్కి. ఇక్కడ తినేసి వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం అయితే తింటున్నాం అనమాట. 20 రూపీస్ మాత్రమే. ఇంకా మనం తినేసి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్. అంతవరకు ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం తినేసి మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, బైక్లో వెళ్ళడం వేరే లెవెల్ ఫీలింగ్ ఫ్రెండ్స్. మనం నడుచుకొని అయితే స్పీడ్గా ఎక్కలేం ఫ్రెండ్స్. ఎత్తైన ప్రదేశంలో, ఎత్తుగా ఉన్న చోట్ల మనం నడవలేము, గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం స్కూటీలో వెళ్తున్నాం అన్నమాట. బండిలో మొత్తం చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే కూర్చుంటారు మామూలుగా. ఫొటోస్ తీసుకోవాలంటే పైకి వెళ్ళి తీసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎదిరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం చుట్టూరు చెట్లే ఉన్నాయి. మనం ఇంకా పైకి వెళ్తున్నాం. ముందైతే రోడ్డు కూడా లేదు ఫ్రెండ్స్, అంటే కొంచెం గొంతులుగా ఉన్నింది. ఇప్పుడైతే బాగు చేశారు. ఇక్కడ చూసినట్లయితే పైకి వచ్చిన తర్వాత టర్న్ తీసుకోవాలి. మబ్బులు చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు మబ్బులు ఉన్నాయి. వర్షం పడేలాగా ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే ఈరోజు రైనీగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా వర్షం పడుతుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇంకా పైన నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఓల్డ్ ఫ్రెండ్స్. ఈ కొండ ఇక్కడ పెద్ద రాళ్ళు, అంటే స్టోన్స్ అంటారు కదా, పెద్దవి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అవే కొండలు. వ్యూ చూడండి ఫ్రెండ్స్, అన్నీ బాగా చిన్నగా కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉండే తిరుమల అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ముందరికి వచ్చి పార్క్ అయితే చేసుకోవచ్చు మనం. ముందైతే ఇవి కూడా లేవు ఫ్రెండ్స్ సైడ్లో. ఇప్పుడైతే మనం దిగుదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వ్యూ ఇదే అనమాట. ముందైతే చాలా వరకు ఇది ఏం లేవు సేఫ్టీకి. ఇప్పుడైతే
కమ్మీలు అయితే వేసేసి ఉన్నారు సేఫ్టీకి సైడ్లో అంతా. చూడండి చుట్టూరు వేసేసి ఉండరు. ఇంకా ఆ పక్క ముందర అయితే వేయలేదు, ఇక్కడైతే వేసి ఉండరు ఎందుకంటే ఇది పార్కింగ్ ప్లేస్ కాబట్టి ఫ్రెండ్స్. ఇంకా ఫొటోస్ తీసుకోవాలంటే ఇక్కడ దిగి ఇక్కడ నీళ్ళు పెట్టుకొని పార్క్ చేసుకొని తీసుకోవచ్చు మనం. ఇదైతే ఇంకో కొండ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఈడైతే చెరువు ఉంది, నీళ్ళు ఉన్నాయి, రివర్ లాగా లేకు. ఇక్కడ ముందర చూడండి సన్ రైజెస్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కనిపిస్తుంది ఆవులు టోటల్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పైకి అయితే వచ్చేసాం చూడండి. ఇదే తనపల్లి గుట్ట వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మనం తిరుపతి. చూడండి మొత్తం బాబా, ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, భయంకరంగా ఉంది మబ్బులు. ఇంకా సన్ రైజెస్ అయిపోతుంది కాసేపట్లో. ఇక్కడ చూడండి మొత్తం చిన్నగా ఉంది, భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్ వ్యూ. అన్నీ చిన్నగా అయిపోయినాయి, మనం ఎత్తైన ప్రదేశంలో ఉంటే మార్గా అనిపిస్తుంది. ఇక్కడ ముందర చూసినట్లయితే తిరుమల అన్నమాట పెద్దది ఫ్రెండ్స్. చూడండి కొండలు మొత్తం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనం ఉన్నాము, కాసేపు ఇంకా ఈ పక్కకి వెళ్తాము. గాలి అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండ ఎత్తైన ప్రదేశంలో గాలి బాగుంటుంది, ఫ్రెష్గా వెళ్తుంది. మనం ఎత్తైన ప్రదేశంలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ముందరైతే టెంపుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. కొంచెం పైకి వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఉంది. ఇది వచ్చి బయట వ్యూ. దీని లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో లేదు, మనమైతే కొంచెం బయట నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదన్నమాట గుడి. సో ఈ పక్క చూడండి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆటో ఉంది. ఈ పక్క చూసినట్లయితే వేరే వేరే కొండలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్, దూరం ఉన్నవి. ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొండలే. ఆడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో కొండ అనమాట, ఏదో తెలియదు నాకు. కొంతమంది 2 years బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే గాలిపటాలు, సంక్రాంతికి గాలిపటాలు తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అది వేగంగా వెళ్ళిపోయేది గాలిపటము, దూరంగా వెళ్ళిపోయేది. ఇక్కడ సంవత్సరానికి ఒక పండుగ ఉంటుంది ఫ్రెండ్స్, జరుపుకుంటారు టెంపుల్ కాడ. బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా ఫ్రీగా ఉండాలంటే ఇక్కడికి వచ్చి ఫ్రీ అవ్వచ్చు, ఏం బాధ ఉన్నది. ఇక్కడ చూడండి, నాకైతే ఇది భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ సన్ రైజెస్, మబ్బులు చూడండి మొత్తం రెడ్గా అయిపోయింది. నాకు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు ఒకసారి కనిపిస్తుంది మనకి వ్యూ, మళ్ళీ కనిపిస్తుంది మనకి లక్ బాగుంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దూరంగా కూడా కనిపిస్తున్నాయి మనకి కొండలు. చూసే చిన్నగానే ఉన్నాయి కానీ పెద్ద కొండలు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇది ఇంకొక గుడి అనమాట, టెంపుల్ లాగా ఉంది. ఇది చిన్నప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ కూడా ఒకసారి వెళ్దాం అనిపిస్తుంది, నెక్స్ట్ చూద్దాం కుదిరితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ ఉంది, ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు అయితే చినుకులు పడ్డాయి. ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్లవర్ లోపల మనకైతే క్లియర్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్క చూసినట్లయితే
మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక ఫిల్టర్ పెట్టాను అనమాట. ఇక్కడ చాలా వరకు ఏం చేస్తారంటే ఫిల్టర్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమందిలో ఫిల్టర్ పెట్టుకొని వ్లాగ్స్ ఇస్తారు. మనం యూట్యూబ్లో చూసుంటారు కదా, వేరే వేరే ప్లేసెస్, టాప్ 5 ప్లేసెస్, టాప్ 1 ప్లేసెస్, టాప్ 3 ప్లేసెస్ అని పెడతారు. మనం వాడికి వెళ్ళిన తర్వాత రియాలిటీగా ఇలాగ ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫిల్టర్ పెట్టుకున్న వల్ల సన్ చూడండి అసలు ఏమన్నా నాకు కనిపించట్లేదు ఫ్రెండ్స్ అసలు ఫిల్టర్ వల్ల. ఇదైతే వితౌట్ ఫిల్టరు, ఇది రియల్ ఇమేజ్ ఫ్రెండ్స్. కొంచెం మెల్లిగా వెళ్ళిపోతాం సన్ రైజెస్. చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది ఫ్రెండ్స్, అదిరిపోయింది మబ్బులతో. చూడండి ఫ్రెండ్స్, బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా కాసేపట్లో చీకటి ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఈ వ్లాగు. ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాము ఇంకా ఇంటికి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట చిన్న వ్లాగు. ఇంకా మనం వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్, డౌన్ కాబట్టి డౌన్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే రోడ్ వేసేసారు కాబట్టి బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఇంకొకటి ఫ్రెండ్స్, మనం బైక్ ఆన్ చేసుకోవాల్సింది అక్కర్లేదు. ఇంజిన్ కీస్ ఓపెన్ అవసరమే లేదు, కీస్ ఆఫ్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్, కానీ మనం ఆఫ్ చేసుకొని వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది. బ్రేకింగ్ మెయిన్ ముఖ్యం ఫ్రెండ్స్ డౌన్లో వెళ్ళేప్పుడు. మా బ్రేకులు అయితే ఉన్నాయి కాబట్టి మాకు సేఫ్టీ. ఇక్కడ చూడండి, చాలా మందిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఫెస్టివల్స్ అప్పుడు వస్తారు. మనమైతే ఈరోజు వచ్చాము, జనాలు ఎవరు లేరు ఫ్రెండ్స్. మామూలుగా ఫెస్టివల్ అప్పుడు వచ్చామనుకో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆటోస్ కూడా వస్తున్నాయి, ఆటోస్ ఫ్యామిలీస్తో వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే ఇంకా డౌన్కి అయితే వచ్చేసాం దగ్గరలోకి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మన రూట్కి వెళ్ళిపోతాం, జూట్ అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుంచి నేరుగా వెళ్తాం. ఇంకా మనం వ్లాగ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చీకటి పడిపోతుంది అనమాట. మనం ఇంకా బయలుదేరేసాము, కాసేపట్లో ఇంటికి చేరిపోతాం మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నైట్ టైంలో ఎలా ఉంటుంది. ఇక్కడైతే సన్ రైజెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం ఉంది అయిపోతుంది, చీకటి అయిపోతుంది కాసేపట్లో. అప్పటికే చీకటి అయిపోయింది. ఇక్కడ చూసినట్లే ఇంకా మామూలే. ఇంకా ఇట్లా మళ్ళీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫైనలీ మాకైతే వ్యూ అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం ఇంకా ఇంతకుముందు వర్షం పడినట్టుంది. ఇక్కడ పైన అయితే పడలేదు, కొంచెం పడింది లైట్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇంతే ఫ్రెండ్స్, ఇంకా వాన్ పడింది, ఇంకా మనం బయలుదేరేసాం. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్. మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆవులు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. విలేజ్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి, కొంతమంది అయితే వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. మనం అయితే వ్లాగ్స్ తీసుకుంటూ వెళ్తున్నాం. చినుకులు పడుతుంది లైట్గా.
సో ఫ్రెండ్స్ ఇది బ్రిడ్జ్ అనమాట, చూడండి ఫ్రెండ్స్. ఇంకా దాటేసాము, ఇంకా మనం కొంచెం ఇట్లా వెళ్ళిపోతాం అనమాట. 2 ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మార్గే, ఇది ఒకటి ఇంకోటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హనుమంతుడి విగ్రహం స్టాచ్యూ లాగా పెట్టినారు ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఇంకొంచెం ముందరికి వెళ్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదే అన్నమాట లేకు. మీకు కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నా. ఇక్కడైతే చెత్త ఉంది, కొంచెం ముందరికి వెళ్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట లేకు. ఇది ఒకప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చిన వల్ల కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడైతే టెంపరీ కట్టున్నారు మళ్ళీ 1 year బ్యాక్. ఒకసారి ఎక్కువ నీళ్ళు వచ్చింది ఫ్రెండ్స్, అందులో కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. అది తిరుచనూరు ఇది అది మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. 2 years బ్యాక్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా అయితే మనం ఇది అనమాట లేకు. ఆ బ్రిడ్జిని ఫ్రెండ్స్ ఇదో చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందు రండి ఇదండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లవ్ యూ గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. Your name, every breath I take.